కాఫీ తీసుకోండి సార్. వస్తున్నా. ఇలా రా. కూర్చో. నీకు బాబుకి ఏం కాలేదు కదా? ఇది నా కొడుకు కదా. అయిపోయిందా నీ ప్రాక్టీస్? ఏం నేర్చుకున్నావు? అయిపోయిందమ్మా, ఇదిగో చూడు. సరేదా, స్నానం చేద్దాం. ఓకే అమ్మా. చలో చలో పద. నాన్న ఆఫీస్ వర్క్ మీద 10 days జమ్మూ కాశ్మీర్ క్యాంప్ వెళ్తున్నారు నాన్న. నీకు చాలా టాయ్స్ తీసుకొని వస్తారు, సరేనా? అల్లరి చేయొద్దురా. ఓకే. అమ్మ చెప్పిన మాట విను. క్యాంప్ నుంచి వచ్చేటప్పుడు నీకు టాయ్స్ తీసుకొని వస్తా. సరే ఓకే నాన్న. మరి నా గిఫ్ట్ ఎక్కడా? మరి నాకు? సరే అయితే బాయ్. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా. ఓకే నిన్ను అమ్మా. పార్కుకి తీసుకొని పోతా. బాయ్. ఓకే, లోపలికి వెళ్ళు. బాయ్. ఏరా, ఎన్ని నెంబర్స్ యాక్ట్ చేసావు?
అలాగే అన్న ఓకే రై మీది ఎంతవరకు వచ్చింది? 5 అకౌంట్లు యాక్ట్ చేసామన్నా, మిగతావి కూడా అవుతాయి. చేస్తాం. గుడ్ జాబ్. అరే బాబు స్కూల్ టైం అయిపోతుంది. సార్ కంప్లీటెడ్. అయిపోయిందా వర్క్? ఏది చూపించు. బయర్ సెల్లర్ నేమ్స్ కరెక్ట్గానే ఉన్నాయా? ఈ అగ్రిమెంట్ కూడా కంప్లీట్ చేసి వెళ్ళు. ఓకే సార్. మేడం, రామ్ పేరెంట్స్కి చాలాసార్లు కాల్ ట్రై చేశాను, కలవలేదు. యాక్చువల్గా వాళ్ళు 6 o'clock వచ్చి బాబుని తీసుకువెళ్తారు, బట్ 7 అయినా ఇంకా రాలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. అవునా? ఎందుకు? ఒకసారి కాల్ ట్రై చేసి చూద్దాం. ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? ఒకసారి అడ్రస్ బుక్ చెక్ చేద్దాం. అడ్రస్ ఇదేనా? ఎస్ మ్యామ్. జయ, ఈ అడ్రస్ ఒకసారి నోట్ చేసుకో. సరే, మరి రామ్ ఇంటికి వెళ్దాం ఒకసారి. వాచ్మ్యాన్, రామ్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారా? ఇంకా రాలేదు మేడం. రోజు ఏ టైంకి వస్తారు? సార్ అయితే సాయంత్రం 7ంటికి వస్తారు మేడం. మేడం గారు బాబుతో 6ంటికల్లా వచ్చేస్తారు అవునా? మేడం. ఇంకా రాలేదా? ఆయ్. సరే జయ, మనం వెళ్దాం. సరే మేడం, వెళ్దాం. ఓకే జయ, నువ్వు వెళ్ళు, బాబుని నేను చూసుకుంటానులే. ఓకే మేడం, వెళ్ళొస్తా. హలో, చెప్పండి. లర్నింగ్ ట్రీ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నానండి. నమస్తే మేడం, చెప్పండి. మా స్కూల్లో స్టూడెంట్ వల్ల పేరెంట్ కనిపించట్లేదండి టుడే ఈవినింగ్ నుంచి. ఓకే, ఇంటికెళ్ళి ఎంక్వైరీ చేశామండి, కానీ అక్కడ ఎవరూ లేరు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి సార్, ఏ టైం అయినా పర్వాలేదు. సరే మేడం, థ్యాంక్ యూ. కొంచెం తినమ్మా. కొంచెం వద్దు.
ఎందుకు? అమ్మ ఎప్పుడు వస్తుంది టీచర్? అమ్మ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు టీచర్. మమ్మీ డాడీని టుమారో పోలీస్ అంకుల్ తీసుకొస్తారు. ఇప్పుడు పడుకో బంగారం. రోజు అమ్మ కథ చెప్తుంది టీచర్. నేను కూడా ఇప్పుడు నీకు మంచి స్టోరీ చెప్తాను నాన్న. అనగనగా అడవిలో ఒక రాబిట్ ఉందంట. ఆ రాబిట్కి చాలా ఆకలేస్తుందంట. నాకు ఆ కథ వద్దు టీచర్. మరి నాకు జై శ్రీరామ్ కథ కావాలి టీచర్. సరే, ఇప్పుడు నేను నీకు రాముడి కథ చెప్తాను. రాముడు అయోధ్యకు రాజు. అమ్మ అలా చెప్పలేదు టీచర్. మరి ఎలా చెప్పింది? నీకొక విషయం తెలుసా? రాముడు చిన్నప్పటి నుంచే చాలా ధైర్యంగా ఉండేవాడు. అందరికీ హెల్ప్ చేసేవాడు. ఒకసారి ఏమైందో తెలుసా? రాముడు అడవిలో ఉన్న రాక్షసుణ్ణి చంపి అందర్నీ కాపాడాడు. అందుకే రాముడంటే అందరికీ చాలా ఇష్టం. నువ్వు కూడా అందరికీ హెల్ప్ చేస్తూ రాముడంత గొప్పవాడు కావాలి, సరేనా? ప్లీజ్ అమ్మా. లేమ్మా, స్కూల్ కి టైం అవుతుంది. పడుకోని త్వరగా లే నాన్న. లిగు లిగు. రేపు వెళ్తా స్కూల్ కి. అమ్మా అమ్మా, ఏమయ్యావమ్మా? ఉన్నావా అమ్మా? ప్లీజ్ మా తలుపు తీయమ్మా.
చేస్తావా? నీకేం కావాలరా? సరే. నీ కాంటాక్ట్స్ మొత్తం హ్యాక్ చేసాం. 3 మాత్రమే రెస్పాండ్ అయ్యారు. కేవలం 5 లక్షలు మాత్రమే దొబ్బేశాం. శంకర్రావు అకౌంట్లో 15 లక్షలు ఉన్నాయి. ఈ ఒక్క కాల్ మాట్లాడితే చాలు, నేను వదిలేస్తాం. మాట్లాడొచ్చు కదా, వదిలేస్తాను. ఒక్క కాల్, జస్ట్ 40 సెకండ్స్ మాట్లాడితే చాలు, నిన్ను వదిలేస్తాం. నేను చెయ్యను. మేము వేర్వేరు నెంబర్స్ నుండి కాల్ చేసి మాట్లాడుతుంటే వెంటనే కట్ చేస్తున్నారని ఇలా తెలిసిన వాళ్ళ నెంబర్స్ నుండి కాల్ చేసి మేము హ్యాక్ చేస్తుంటాం. కానీ నువ్వు అస్సలు సహకరించట్లేదే. ఏ నేను చెయ్యను. నువ్వు కాల్ చేయాలి, మాట్లాడాల్సిందే. నేను మాట్లాడాలి. నువ్వు మాట్లాడకపోతే నిన్ను వదలం. వద్దు, నన్నేం చెయ్యొద్దు. నన్ను కాపాడే వాళ్ళే లేరా? ఎవరు లేరు. ఎవడు కాపాడతాడు? ఎవడొచ్చి కాపాడతాడు నిన్ను? కట్టయ్యన్నా వచ్చి కాపాడతాడు. రేయ్ అదనరా. ఏమైందమ్మా? ఏమైంది? ఎంత భయపడ్డానో తెలుసా? భయపడ్డావా అమ్మా? ఈ టాయ్ స్నేక్ ఇదెక్కడిది నీకు? డాడీ ఇచ్చారు. ఏహే, నువ్వు భయపడ్డావు కదా. హలో. హలో, బాబు కనిపించట్లేదు సార్. బాబు మిస్సింగా? నా అకౌంట్లోంచి 5 lakhs కట్ అయిపోయినాయి సార్. బాబు వాళ్ళ మదర్తో నేను మాట్లాడాను సార్. వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ మాట్లాడిన వెంటనే అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయాయి. అవునా? ఈ నెంబర్ నుంచి వచ్చింది సార్. 98. ఓకే. ఎనీవే, మీరు కంగారు పడకుండా, అమౌంట్ కట్ అయింది కదా, ఆ స్టేట్మెంట్ కూడా నాకు కావాలి. బీ సేఫ్. ఓకే సార్. ఏమైంది? సైకిల్ ఇక్కడే పెట్టా కదా.
పోలీస్ స్టేషన్ అంటే ఏంటి నాన్న? పోలీస్ స్టేషన్ అంటే అక్కడ పోలీసులు ఉంటారు నాన్న. వాళ్ళు చాలా సేఫ్ గార్డ్స్. వాళ్ళు పోలీసులు దొంగల్ని పట్టుకోవడానికి మనకి చాలా హెల్ప్ చేస్తారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే నాన్న. మీకు నెంబర్ పంపించాను. ఆ నెంబర్ ట్రేస్ చేసి లొకేషన్ నాకు షేర్ చేయండి. ఇట్స్ వెరీ అర్జెంట్. హ్యాపీ బర్త్డే. అదే రైట్. హ్యాపీ బర్త్డే టు యూరా. ఈసారైనా మనం గోల్ రీచ్ అవ్వాలి. అవునన్నా. పెట్టండి రా. పెద్దది పెట్టరా, చిన్నది పెడతావే. హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. ఎవరన్నా? తెలియదన్నా. వెళ్ళి చూడండి. పదండి పదండి. ఈ టైంలో ఎవడరా? ఎవడు లేడే. ఎవరు లేరన్నా. రైట్, చూస్తా ఉండండి రా. రే రండి. అమ్మా అమ్మా ఏదో శబ్దం వచ్చింది చూడు. ఎవరన్నా ఉన్నారా? రే నువ్వు అటేళ్ళు, నువ్వు కిచెన్లోకి వెళ్ళు. రే నువ్వు ఈ రూమ్లో చూడు. రే ఎవరన్నా ఉన్నారా? అన్నా ఎవరు లేరన్నా. ఏ ఆగరా బుడ్డోడు, ఆగరా. దొరికాడు పట్టుకోండా. వాడిని పట్టుకోకుండా. అన్నా నేను పట్టుకున్నానన్నా, దొరికాడు. ఈ బొడ్డోడు ఏంటి ఎంత గట్టిగా కొడుతున్నాడు. ఆపండి వాడిని, బొడ్డోడిని. మరి ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాడు. అరే ఈడేంటి మళ్ళీ ఫోన్ కొడతాడు. ఈడేంటి మళ్ళీ ఫోన్ కొడతాడు. అమ్మా వదిలేయండి సార్. ఎవరా మీరంతా? ఏం చేస్తున్నారు సార్? వదిలేయండి సార్. హ్యాకింగ్ చేస్తారా? హ్యాకింగ్ ప్లీజ్ సార్. కిడ్నాప్ చేస్తారా? ప్లీజ్ కిడ్నాప్. ప్లీజ్ సార్. ఏం చేయండి సార్. ఓకే సార్. ప్లీజ్ సార్. నడవండి. ఓకే సార్. కూర్చోండి, మొక్కల మీద కూర్చోండి. ఓకే సార్. కిడ్నాప్ చేస్తారా? ఓకే సార్. సరే సార్. ఓకే సార్.
ఇక్కడికి మీరెలా వచ్చారు? నేనే తీసుకొచ్చానమ్మా. బ్రేవ్ బాయ్. రామ్ చాలా తెలివైనవాడు మేడం. రాముడు అంత గొప్పవాడవుతాడు. థ్యాంక్ యూ సార్. రామ్ వాడికి 5 సంవత్సరాలు. వాడు చేసిన సాహసం గురించి మర్చిపోవద్దని వాడికి నేనెప్పుడు గుర్తుండేలా నేను రాస్తున్న వాడి సాహసం. 5 ఏళ్ల వయసులోనే రామ్ వాళ్ళ అమ్మని కిడ్నాపర్స్ నుంచి కాపాడాడు. భవిష్యత్తులో మరెన్నో సాహసాలు చేసి నా రామ్ ఆ రాముడిలో అందరికీ ఆదర్శప్రాయుడవుతాడని